you so much. Any questions from you, please? డాక్టర్ గారు ఉన్నారు, పేషెంట్స్ ఉన్నారు, మేము ఇక్కడ అవైలబుల్ ఉన్నామండి. సంబంధించి మీరు మాట్లాడండి. థ్యాంక్ యూ. 5 females తీసుకురావడానికి కారణం అది. అండ్ అందరికీ సర్వీస్ క్యాన్సర్ ఇండియాలో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్. తెలంగాణలో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 45,000 కేసెస్ సర్వీస్ క్యాన్సర్పై ఉంటాయి. సో వాళ్ళు బయటికి రావాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టారు. నిజంగా నా మీద అభిమానంతో మీరు వచ్చినందుకు చాలా కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నాను. మీరు డాక్టర్ నివాళిక, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్ మలక్పేట్. వీళ్ళందరూ సర్వీక్స్ క్యాన్సర్ సర్వైవ్ అయిన పేషెంట్స్. గత 7 years నుంచి నేను సూర్యాపేట రెగ్యులర్గా చెక్ వస్తున్నాను. అండ్ నేను ఈ పేషెంట్స్ని యశోద మలక్పేట్లో ట్రీట్మెంట్ ఇచ్చాను. సో దీస్ 4 patients ఆర్ సర్వీక్స్ క్యాన్సర్ పేషెంట్స్. నా కింద యశోద మలక్పేట్లో రేడియేషన్ థెరపీ ఫ్రీగా తీసుకున్నారు. అండ్ 7 years అయినా వీళ్ళందరూ మంచిగా ఉన్నారు. సో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యంగా 4 major reasons. ఒకటి, ఆరోగ్యశీల ట్రీట్మెంట్ తీసుకున్న, ట్రీట్మెంట్ అయిపోయాక పేషెంట్స్ నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు అని. సెకండ్, రేడియేషన్ థెరపీ ప్రమాదకరమైన ట్రీట్మెంట్ కాదు, రేడియేషన్ థెరపీ తీసుకున్నంత కూడా పేషెంట్స్ మంచిగా ఉంటారు అనేసి. థర్డ్, క్యాన్సర్ అంటే భయపడకూడదు, క్యాన్సర్ రాగానే ఇంకా మేము సర్వైవ్ కామేమో అనే ఒక అపోహాన్ని మైండ్లోకి తీసేయాలి అన్నారు. అండ్ ఫోర్త్, మహిళలు ఏ ఇబ్బంది ఉన్నా డాక్టర్కి చూపించుకోవాలి, టైంకి చూపించుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ టైంకి ట్రీట్మెంట్ తీసుకుంటే తర్వాత లైఫ్ మంచిగా ఉంటుంది. సో సర్వీక్స్ క్యాన్సర్ ఇంకా వేరే క్యాన్సర్స్ ఏది ఉన్నా మహిళలు ముందుకు రావాలి, ఏ ఇబ్బంది ఉన్నా అనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ 4 పేషెంట్స్ ఒక ఉదాహరణగా ముందుకు వచ్చారు. ఐఎమ్ రియలీ అప్రిషియేట్. ఈ 4 వాళ్ళు ఒకప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఇప్పుడు ముందుకు వచ్చి మాకు ఇలా వచ్చింది, మేము మంచిగా అయ్యాము అని చెప్పడానికి ముందుకు వచ్చారు. సో ఆ ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అండ్ కమింగ్ టు ట్రీట్మెంట్, సర్వీక్స్ క్యాన్సర్ ఆడవాళ్ళలో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్, చాలా కామన్. మన తెలంగాణలో ప్రతి సంవత్సరం 50,000 సర్వీస్ క్యాన్సర్ కేసెస్ వస్తాయి. దానికి మెయిన్ ట్రీట్మెంట్ ఇస్ రేడియేషన్ థెరపీ. 4-5 వారాలు రేడియేషన్ థెరపీ, 3 వారాలు బ్రాకిథెరపీ, అండ్ దాంతోపాటు కీమోథెరపీ ఉంటుంది. ఇదంతా ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో కూడా అవైలబుల్ ఉంది. అలాగే రేడియేషన్ థెరపీకి చాలా అడ్వాన్స్ మెషిన్స్ వచ్చినాయి. యశోదాకి 4 branches ఉన్నాయి, డిఫరెంట్ ప్లేసెస్తో డిఫరెంట్ మెషిన్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్ అడ్వాన్స్ మెషిన్ యశోద హైటెక్ సిటీలో ఉంది. అది వరల్డ్లోనే బెస్ట్ అండ్ ఇండియాలో ఫస్ట్ టైం మన యశోద హైటెక్ సిటీలోనే వచ్చింది. దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా చాలా తక్కువ వస్తాయి. సో ఎంఆర్ లినాక్ అనేది రెవల్యూషనరీ మెషిన్ మన హైటెక్ సిటీలో రావడం జరిగింది. అంటే జనరల్గా క్యాన్సర్ అంటే చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ అంటారు దాన్ని. మేము హైటెక్ సిటీలో అవైలబుల్ ఉన్నా, మేము మలక్పేట్ ద్వారా కూడా మేము హైటెక్ సిటీలో ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఏ పేషెంట్స్ అన్అఫోర్డబుల్ ఉంటే ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఆరోగ్యశ్రీలో తీసుకుంటే అడ్వాన్స్ తీసుకుంటే తగ్గుతుంది అనేది అపోహ. ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా మంచిగానే తగ్గుతుంది, అడ్వాన్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ వస్తుంది. సో మేము ఆరోగ్యశ్రీలో కూడా ఇస్తాము అండ్ మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ హైటెక్ సిటీలో కూడా ఇస్తాము. ఒక రేడియేషన్ అంటే రేడియేషన్ కాస్ట్లీ ట్రీట్మెంట్, క్యాన్సర్ కాస్ట్లీ ట్రీట్మెంట్ అనేది అపోహలు. డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటే మీరు అఫోర్డబిలిటీ లేకపోతే ఆరోగ్యశ్రీలో తీసుకోవచ్చు. ఓకే, అఫోర్డబిలిటీ ఉన్న బట్టి మీరు చూస్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా ఒకటే, ట్రీట్మెంట్ తీసుకోవడం ముఖ్యం. మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నారని కాదు, క్యాన్సర్ వస్తే ట్రీట్మెంట్ తీసుకోవడం ముఖ్యం. ట్రీట్మెంట్ తీసుకుంటే పేషెంట్కి తగ్గుతుంది. మీరు అఫోర్డబిలిటీ లేకపోతే ఆరోగ్యశ్రీలో ఉంటే అడ్వాన్స్ తీసుకోండి, బట్ ట్రీట్మెంట్ తీసుకోవడం ముఖ్యం. ఈ ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం అది. ట్యాన్సర్ ఉందనగానే నిరాశపడవద్దు, ట్రీట్మెంట్కి రాకుండా వదిలేదు, ఇది తగ్గదులే, పైసలు ఎక్కువ అవుతాయి అని అనుకోవద్దు. మీ అఫోర్డబిలిటీని బట్టి ఆరోగ్యశ్రీ అయినా సరే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఫస్ట్ చూపించుకోవాలి, తీసుకోవాలి, ఏం ఆప్షన్స్ ఉన్నో చూసుకోవాలి. ఉంటే మంచిగా ఉంటే బెటర్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఎంత బెటర్ ట్రీట్మెంట్ తీసుకుంటే అంత తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. లేదు సైడ్ ఎఫెక్ట్స్ బయట అసలు భయపడి డబ్బులు ఏమైనా తీసుకోకుండా వెళ్ళొద్దు. ఆరోగ్యశ్రీ తీసుకున్నా ఇలా
6 ఇయర్స్ 7 ఇయర్స్ అయినా పేషెంట్స్ ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నారంటే ట్రీట్మెంట్ యూజ్ ఎక్కువ ఉంది. మీరు భయం పక్కన పెడితే ట్రీట్మెంట్లో ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయి, అంతే తప్ప నష్టం ఏమి ఉండదు. అది ఆరోగ్యశ్రీ అయినా సరే, అడ్వాన్స్ రేడియేషన్ అయినా సరే. అంటే సర్విక్స్ క్యాన్సర్, ముందు రావాలి. సర్విక్స్ క్యాన్సర్ కానీ లేకపోతే మరి ఇంకే క్యాన్సర్ కానీ అసలు కారణం ఏంటిది రావడానికి? దానికి ఏది? అది చాలా పెద్ద టాపిక్. బట్ ఓకే, ఇప్పుడు భారతదేశంలో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్, తర్వాత సర్విక్స్ క్యాన్సర్. అదే మగవాళ్ళలో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, అంటే టంగ్, లిప్స్, మౌత్, బక్కల్ మికోజా అండ్ లంగ్ క్యాన్సర్. మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ ప్రజెంట్. ఇంతకుముందు టొబాకో అండ్ ఆల్కహాల్, గుట్కా, కైనీ ఇవన్నీ చాలా 50% క్యాన్సర్స్ వీటి వల్ల వచ్చేది. ఇప్పుడు ప్రజెంట్ ఈ 2025 ఈ డెకేడ్స్, లాస్ట్ రీసెంట్ డెకేడ్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ ఇస్ లైఫ్ స్టైల్. టొబాకో, ఆల్కహాల్ ఇవన్నీ సెకండ్కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఫస్ట్ మోస్ట్ కామన్ కాజ్ ఇస్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ సరిగా ఉండకపోవడం, ఫుడ్ హ్యాబిట్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ స్మోక్ అండ్ ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ ఇవి, అండ్ డైట్, ఒబేసిటీ, అన్హెల్దీ లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్, ఇది కామన్ కాజ్ అయిపోయింది. సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఇస్ టొబాకో ఇవన్నీ. థర్డ్ మోస్ట్ కామన్ కాజ్ ఇస్ ఇన్ఫెక్షన్స్. హెచ్పివి ఇన్ఫెక్షన్ మెయిన్గా. హెచ్పివి ఇన్ఫెక్షన్ కాజెస్ 95% ఆఫ్ సర్విక్స్ క్యాన్సర్స్. యాక్చువల్ సర్విక్స్ క్యాన్సర్ గురించి మాట్లాడితే దానికి మెయిన్ కారణం అయితే హెచ్పివి ఇన్ఫెక్షన్. ఓకే, అండ్ హెచ్పివి ఇన్ఫెక్షన్కి ఇప్పుడు వ్యాక్సిన్ కూడా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ 1-2 ఇయర్స్లో గవర్నమెంట్ రొటీన్ పీడియాట్రిక్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేయబోతుంది హెచ్పివి వ్యాక్సిన్ని. సో హెచ్పివి వ్యాక్సిన్ 9 to 14 ఇయర్స్ అమ్మాయిలకి ఇవ్వాలి. అలా భారతదేశం మొత్తం 9 to 14 ఇయర్స్ అమ్మాయిలకి హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వగలిగితే నెక్స్ట్ 20 ఇయర్స్తో మనం సర్విక్స్ క్యాన్సర్ని ఎరాడికేట్ చేయొచ్చు. సో సర్విక్స్ క్యాన్సర్ మెయిన్గా రావడానికి కారణం మాత్రం హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్.